దివ్యా డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్యా డైమండ్స్ నుండి. ముఖ్యంగా మీన రాశి వారికి ఆగస్ట్ 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని దివ్యా డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజీ చూస్తున్నందువల్ల మీకు ఎప్పటికప్పుడు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది కూడా ఇవి నేను చెప్పిన విధానాల్లో మీరు చెప్పినట్టు కొన్ని చాలామందికి ఉన్నాయని, కొందరు లేవని రకరకాలుగా చెప్తున్నారు. నేను ఒకటి చెప్తున్నాను, ఎందుకంటే ఇది సీజన్ లాంటిది. ఇప్పుడు నేను ఓవరాల్గా ఈ రాశి వారికి ఈ ప్లానెటరీ పొజిషన్ ఎట్లా ఉందన్న దాన్ని బట్టి దాని ఇంపాక్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఇండివిజువల్గా చూడాలంటే మళ్ళీ డిఫరెంట్స్. ఇప్పుడు చూడండి, వర్షాకాలంలో ఒక చోట వర్షాలు పడితే ఒక చోట పడవు. దాని అర్థం ఏంటి? సో అప్పుడు ఇండివిజువల్ కూడా చూడాలి. ఓవరాల్గా వర్షాకాలంలో వర్షాలు పడితే అన్నమాట వాస్తవం. బట్ కొన్ని ఏరియాలో కొన్ని పడతాయి, కొన్ని పడవు. అది ఏంటంటే అప్పుడు వాతావరణ సూచిక ఎట్లా చెప్తుంది, ఇక్కడ ఈ మేఘావృతం ఉంది, ఈ ఏరియాలో వర్షాలు పడుతుందని మళ్ళీ డీప్గా ఎట్లా చెప్తామో అలాగా మీ ఇండివిజువల్ హారోస్కోప్ చూసి మళ్ళీ ఇంకా డీటెయిల్గా మీకు చెప్పడం జరుగుతుంది. అందువల్లనే మీరు ఒకసారి ఈ రాశి వాళ్ళు నేను చెప్పిందే కాకుండా మీరు ఒకసారి వచ్చారనుకోండి, దివ్యా డైమండ్స్లో క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ అస్ట్రాలజిస్ట్ ఉన్నారు కాబట్టి చాలా డీప్ అనాలిసిస్ చేస్తారండి. చాలా ట్రాన్స్పరెంట్ విధానం ఉంటుంది, ఎలాంటి ఎక్స్‌ప్లాయిటేషన్ ఉండదు. శాస్త్రం మనకు మేలు కోసం ఉంది, నష్టం కోసం కాదు. జ్యోతిష్ శాస్త్రం మేలు కోసం ఎందుకు ఉంది? శాస్త్రాలు వేదాల్లో ఒక భాగం మానవాళి కోసము, ఒక ఉపయోగం కోసమే ఉంది తప్ప ఇది నష్టం కోసం కాదని మీరు అర్థం చేసుకోవాలి. కాకపోతే చాలామంది కమర్షియల్ అస్ట్రాలజర్స్ భయభ్రాంతులకు గురి చేసి అసలు కొందరికి అసలు మళ్ళీసారి అస్ట్రాలజర్ని సంప్రదించాలంటే భయపడేంత విధంగా కొందరు అంత భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. ఇలాంటి ఎన్ని అవకతవకలు, ఎన్ని కమర్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ వీలైనంతవరకు మేము చాలా ఓపెన్గా డిస్కస్ చేస్తున్నాం. సో ఇంకా ఏ వివరాలు కావాలన్నా మీరు దివ్యా డైమండ్స్ సంప్రదించవచ్చు. సో ఇక్కడ దివ్యా డైమండ్స్ ఆల్వేస్ ఇక్కడ డూప్లికేట్ రత్నాలు నివారించడం కోసం అండ్ జాతి రత్నాల ప్రాముఖ్యత చెప్పడం కోసం ఇంతమంది జ్యోతిష్యులను ఇంతమంది బ్రెయిన్ ట్రైన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకు ఫైనల్ రిసార్ట్గా ఉన్న జ్యోతిష్ శాస్త్రం అడ్వైజు రత్నధారణ అనేది ఫైనల్ రిసార్ట్గా ఉంది. ఫైనల్ రిసార్ట్ అని ఎందుకంటున్నా, మన ఎఫర్ట్స్ ఎన్ని చేసినా ఒక్కోసారి సక్సెస్ లేదు అంటే దానికి కారణం ఏంటి? మనమైతే అన్ని ఎఫర్ట్స్ పెడతాం, ఆ తర్వాత కూడా మన సక్సెస్ ఎందుకు పొందలేకపోతున్నాం అన్నది ఆలోచిస్తే ఇక్కడ గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ ఎంతైనా ఉంటుంది. ఎవ్వరు కాదన్నా, నమ్మినా నమ్మకపోయినా గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఈ శాస్త్రాలు నమ్మిన నమ్మకపోయినా ప్రతి మానవాళిపై, ప్రతి లివింగ్ ఎంటిటీపై ఉంటుంది. కాకపోతే మనుషులు తప్ప మిగతా లివింగ్ ఎంటిటీస్ ఈ జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా పోవు. కాబట్టి మన మనుషులకే మేధాశక్తి ఉంటుంది. మనుషులు అత్యుత్తమమైన జీవి కాబట్టి మనమే ఒక బెటర్మెంట్ జీవితాన్ని మనము జీవించే అవకాశం ఉంది. ఆ విధంగా మనకు జ్యోతిష్ శాస్త్రాన్ని ఆశ్రయించి మనం నిజంగా జీవితాన్ని సుగమయం చేసుకోవచ్చు. సో అదేవిధంగా మీనరాశి వారికి ఇక్కడ చంద్రగ్రహం, రవిగ్రహం, కుజగ్రహం, గురుగ్రహం యోగకారకంగా ఉంది కాబట్టి ఆగస్టు మంత్ 2024 సంవత్సరంలో అండ్ దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే సోదరుల చేత మీకు మంచి మైత్రి కుదురుతుంది. ఇంతవరకు ఎవరైనా బంధువులు, మన సోదరులు సోదరిమణులు ఎవరైతే గొడవలు పడి మీరు మాటలు లేకుండా ఉండాలో వాళ్ళ మాటలు కలిసే అవకాశం ఉంది. మానసికంగా కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు అండ్ ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అండ్ తర్వాత ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు కూడా బాగుంటుంది. గృహం కొనుక్కునే అవకాశం ఉంది, ప్లాట్ అలాంటివి ఏదైనా కొనే అవకాశం ఉంది. ఏదైనా ప్లాట్ అమ్మాలన్నా మంచి సమయము, మీకు మంచి లాభాన్ని తెచ్చిపెడుతుంది. విద్యార్థులకు బాగుంటుంది, చదువుకునే వారికి కూడా బాగుంటుంది, వ్యాపార రంగంలో ఉన్నవారు బాగుంది, మంచి పెద్ద ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కూడా గుర్తింపు ఉంటుంది, ప్రమోషన్స్ కూడా బాగుంటాయి. సో ఈ విధంగా ఓవరాల్గా బాగుంది. తండ్రి నుండి రావాల్సిన ఆస్తి కూడా మీకు అందే అవకాశం ఉంది. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి కూడా మీకు ఒక అనుకూలమైన సమయమైనా చెప్పాలి. పిల్లలు కావాలనుకునే వారు కూడా మంచి అనుకూలమైన సమయం, పెళ్ళి కావాలనుకునే వారు కూడా మంచి అనుకూలమైన సమయం. ఇన్ని విధాల మీనరాశి వారికి గురుగ్రహం యోగకారకంగా ఉంది కాబట్టి ఈ అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఇకపోతే స్వల్ప దోషం ఏంటంటే ఇక్కడ కొత్త లేడీస్తోని మీరు పరిచయాలు ఏర్పడితే వాళ్ళతోని కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్త్రీలతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ భాగస్వామి స్పౌస్తో కూడా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. సో ఇంట్లో ఏదన్నా కొంచెం దొంగతనాలు ఇలాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. డబ్బు విషయంలో కానీ, ఆర్నమెంట్స్ విషయంలో కానీ
జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో ఊహించని వైద్య ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. అంటే అనుకోకుండా సడన్గా ఉన్న ఏదైనా జబ్బుల పరంగా కూడా మెడికల్ ఎక్స్పెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఈ ఆరోగ్య విషయం ఎట్లా అయిపోయిందంటే చాలా ఎక్స్పెన్సివ్ అఫైర్ అయిపోయింది. అండ్ విదేశీ పర్యటనలో కూడా ఖర్చులు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. పాత పెండింగ్లో ఉన్న పనులు చాలా వరకు ఇప్పుడు పూర్తి చేసుకోగలుగుతారు. సో ఈ విధంగా స్వల్పగా మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి చెప్పాలి మీన రాశి వారికి. ఇకపోతే జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే పగడము కనకపుష్పరాగం ఈ 2 రత్నాలు పెట్టుకోవడం వల్ల మీకు నిజంగా క్యాపబిలిటీస్ పెరుగుతుంది. ఏ సమస్యనైనా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు అనేది ఉంటుంది. ఇకపోతే అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు నోట్ చేసుకోవాల్సిన ఈ మొత్తం ఆగస్ట్ మంత్లో డేట్స్ ఇంపార్టెంట్ అండ్ సూటబుల్ డేట్స్ ఏంటంటే 2, 3, 7, 9, 10, 14, 21, 24, 26 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. సో ఈ తేదీలకు అనుకూలంగా మీరు ప్రణాళిక చేసుకోండి. చెప్పిన రత్నాలు పగడము కనకపుష్పరాగం రత్నాలు పెట్టుకోండి. మంచి జాతి రత్నాలు ప్రభావితమైన రత్నాలు పెట్టుకోండి. ఇంకా ఏ డౌట్ ఉన్నా మీరు దివ్య డైమండ్ సంప్రదించవచ్చు. హైదరాబాద్లోనే 3 బ్రాంచ్లు ఉన్నాయి. బేగంపేట్, కుక్కడపల్లి 2 బ్రాంచ్ ఆఫీసెస్ అయితే మాదాపూర్ హెడ్ ఆఫీస్ నో హాలిడే, మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. అండ్ ప్రతి చోట అస్ట్రాలజర్స్ ఉంటారు, జెమ్ సేల్స్ ఉంటాయి. ఇక్కడ మాత్రం టెస్టింగ్ ఉంటుంది. మోర్ నెంబర్ ఆఫ్ వైడ్ వెరైటీ చూడడానికి స్కోప్ ఉంటుంది. నో హాలిడే. ఒక్కసారి మాదాపూర్కి వచ్చి మిగతా బ్రాంచ్ల్లో డెలివరీస్ కానీ దేనికైనా అప్పుడు అన్ని 3 ఒకటే కాబట్టి తీసుకోవచ్చు. అండ్ ఎక్కడ విదేశాల్లో ఉన్నా ఎక్కడున్నా ఫోన్ ద్వారా కూడా మీకు అస్ట్రాలజికల్ సర్వీసెస్ ఉంటాయి. మీకు కావాల్సిన మీరు తీసుకోవాలనుకుంటే రింగ్ కానీ లాకెట్ కానీ పెండెంట్ కానీ ఏ మెటల్ని తయారు చేసినా ఇన్సూర్ చేసి మీ ఇంటికి అందేలా కూడా వ్యవస్థ ఉంది. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎందుకంటే రత్నాలు నిజంగా మనిషిని మానవాళిని ఉత్తేజం చేస్తాయి. ఆలోచన విధాన్ని మార్చే శక్తి రత్నాలకు ఉంది. అది మంచి జాతి రత్నాలు. అలాంటి జాతి రత్నాలు పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా చాలా జీవితాలను బెటర్మెంట్ చేసుకున్న వాళ్ళు లక్షలలో ఉన్నారు. కాబట్టి మీరు కూడా మీ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్.